టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇవాళ సినీ నటుడు తనీష్ ను సిట్ అధికారులు విచారించారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో 4 గంటల పాటు విచారణ కొనసాగింది. డ్రగ్స్ మాఫియా లింక్లపై సిట్ అధికారులు తనీష్ ను ప్రశ్నించారు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురిని విచారించిన సిట్ అధికారులు ఇవాళ సినీ నటుడు తనీష్ ను విచారించారు. ఉదయం 10:30కు విచారణ ప్రారంభం కాగా మధ్యాహ్నం 2:30 వరకు కొనసాగింది. 4 గంటల పాటు తనీష్ ను డ్రగ్స్ కు సంబంధించిన పలు ప్రశ్నలతో సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. నాంపల్లిలోని అబ్కారీ భవన్లో 4 అధికారుల బృందం ఈ విచారణ చేపట్టింది. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన తనీష్ పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. టాలీవుడ్లో డ్రగ్స్ తీసుకునే అలవాటు ఎవరెవరికి ఉంది, ఎవరి ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతోంది, క్యాల్విన్ జిసాన్లతో ఎలా పరిచయమైంది, క్యాల్విన్తో పరిచయాలు, అతని ఫోన్కు పలుమార్లు ఎందుకు ఫోన్ చేశారు, డాన్సులు ఫైట్లలో ఉత్సాహంగా ఉండేందుకు డ్రగ్స్ తీసుకుంటారనే ప్రచారం ఉంది నిజమేనా అంటూ ఇలా పలు ప్రశ్నలతో తనీష్ నుంచి సమాధానాల్ని రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నించినట్లు తెలిసింది. విచారణ అనంతరం బయటకొచ్చిన తనీష్ మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ ప్రాణాంతకమైనవని, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అలాగే మీడియా కూడా సంయమనాన్ని పాటించాలని కోరారు. మీడియా పాజిటివ్గా స్పందించాలని, మా కుటుంబాల గురించి కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే నన్ను అడిగారో అన్నిటికీ క్వశ్చన్ చేయడం అండ్ ఇట్ రియలీ వెంట్ వెల్ అనుకున్నాను. అండ్ యాజ్ అ పర్సన్గా కూడా నేనే కదంటే ఇన్వెస్టిగేషన్ అంటే దే వాంటెడ్ టు నో సంథింగ్. సో యాజ్ అ పర్సన్గా మీకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా జస్ట్ గెట్ ఇట్ టు సెట్ అండ్ సే నో టు డ్రగ్స్. ఎందుకంటే లైఫ్ మ్యారేజ్ బాయ్స్ అండ్ ప్లీజ్ మీరే వాళ్ళు కొంచెం ఇట్స్ సో హర్టింగ్ అండి ఆల్ దీస్ డేస్. కొంచెం మీరు జస్ట్ మాట్లాడి కొంచెం అట్లీస్ట్ మీరు న్యూస్ కన్వే చేసినా కొంచెం డీసెంట్గా కన్వే చేస్తే ఇట్ విల్ బీ హ్యాపీ ఫర్ అవర్ ఫ్యామిలీ బికాస్ ఇట్ హాస్ క్రియేటెడ్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ టు మై ఫ్యామిలీ. అండ్ థ్యాంక్స్ అలాట్ ఎంత పేషెన్స్ మీరు వెయిట్ చేస్తున్నారు. తనీష్తో కలిపి ఇప్పటివరకు 10 మంది సినీ ప్రముఖుల విచారణ ముగిసింది. రేపు మరో సినీ నటుడు నందుని సిట్ విచారించనుంది.